పాలకొల్లులో ఉన్నామండి. పాలకొల్లులో ఇక్కడ స్వామి దర్శనం చేసుకుంటున్నాము. స్వామి దర్శనం ఒక్క నిమిషం చూడండి, ఫొటోస్ దొరికింది. తర్వాత వీడియో తీయలేదు. తర్వాత అందరి దేవుళ్ళని దర్శనం చేసుకున్నామండి. పాలకొల్లు చాలా బాగుందండి. అందరి దేవుళ్ళ దర్శనం అయిన తర్వాత మేము ఇక్కడ కొంచెంసేపు షాపింగ్ చేయడానికి కూడా కుదిరిందండి. అందరు విగ్రహాలు కానీ అమ్మవారి రూపాలు కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. తర్వాత మేము ఇక్కడ కొంచెంసేపు షాపింగ్ అది చేసుకున్నామండి. పాలకొల్లు స్పెషల్ కరాజీలు, పూతరేకులు, మినపట్లు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. తర్వాత మేము పాలకొల్లు దర్శనం అయిపోయిన తర్వాత ఇక బస్సులో బయలుదేరుతున్నాం. పాలకొల్లు నుంచి ఇప్పుడు మేము ద్రాక్షారామం వెళ్తున్నామండి. ద్రాక్షారామం వెళ్ళడానికి పాలకొల్లు నుంచి కనీసం 2 hours పైన జర్నీ పట్టిందండి. చాలా బాగుందండి పాలకొల్లు కానీ ద్రాక్షారామం కానీ. ద్రాక్షారామం అయితే ఆ పరమశివుడి దర్శనం చాలా కష్టం అండి. చాలా రోడ్డు అయితే చాలా టఫ్గా ఉంటుందండి. అయినా సరే ఆ స్వామి దర్శనం బాగా జరిగిందండి. ఇప్పుడు మేము పాలకొల్లు నుంచి వెళ్తున్నామండి. చేపల చెరువులు చూడండి, భీమవరం,